ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ఇన్ఫాక్ట్ ఈ రోజు కొంచెం బాధగా ఉన్నాం, ఎందుకంటే ఫైనల్ డే ఇన్ ఆర్ గోవా సిరీస్ వచ్చేసింది అనమాట. మీరు నా రైట్ సైడ్ చూస్తే ఇదే రిసార్ట్లో లా గ్రేస్ రిసార్ట్ అండి. ఇదే రిసార్ట్లో లాస్ట్ 3 nights నుంచి ఉన్నాము. ఈరోజు ఫైనల్ డే, మార్నింగ్ 11:15 అయింది. ఇప్పుడు బయలుదేరి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అనమాట. సో ఈ వీడియోలో మేము గోవాలో బయలుదేరి బెంగళూరు వెళ్ళేంత వరకు కూడా ఏమేం చేస్తాము, ఎలా వెళ్తాము, విచ్ రూట్ విల్ ప్రిఫర్, ఎవ్రీథింగ్ యూ విల్ సీ ఇన్ దిస్ వీడియో అండి. లాస్ట్ 6 days అలా 6 nights ఎలా గడిచిపోయో అసలు తెలియట్లేదు. ఫస్ట్ డే వచ్చినప్పుడు 6 nights ఉన్నాయి మనకి. 3 nights ఏమో వీ స్టేడ్ ఇన్ అగోండా అండ్ 3 nights బెనెలం. సో చాలా టైం ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. లిటరల్ గా ఎంజాయ్ చేసాము, కానీ ఇలా అయిపోయింది టైము. బట్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ అండి. చాలా బాగుందండి. లిటరల్లీ ఈ బీచ్ కూడా మాకు వన్ ఆఫ్ ద బీచెస్ విచ్ వి లవ్డ్ అండి. బోత్ బీచెస్ అండి. అంటే ఇక్కడికి వచ్చే ముందే మాకేంటంటే ఈ నార్త్ గోవాలో బాగా కలంగూట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే చాలా రష్గా సందడిగా పార్టీ వైబ్స్ ఇలా ఉంటాయి అనమాట. మాకేంటంటే ఫ్యామిలీ టైం పీస్ఫుల్గా కంగారు గోల గందరగోళం లేకుండా హాయిగా స్పెండ్ చేయాలనిపించి ఇవి బుక్ చేసాము. అండ్ ఒక 0.1% కూడా రిపెండ్ అవ్వట్లేదండి, బికాస్ వీ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ అవర్ స్టే అనమాట. 2 రిసార్ట్స్లో కూడా, మేమున్న అగోండాలో ఉన్న రిసార్ట్ ఒకటి, ఇక్కడ ఉన్న రిసార్ట్ కూడా వీ లిటరలీ లవ్. అసలు ఈ రిసార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి చూడని వాళ్ళైతే కంపల్సరీగా నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి సిరీస్ లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియోస్ చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్. ఆల్సో ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చి ఒక రిలాక్స్డ్ వైబ్ స్పెండ్ చేయాలంటే ఈ వీడియోస్ మీకోసమే అండి. సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, 11:15 in the morning ఇప్పుడు బయలుదేరి మళ్ళీ గోవా వదిలేసి మనం వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చేసి కార్వార్ అండి. కార్వార్ నుంచి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఈ రోడ్ అంతా కూడా మేము ఉన్న రిసార్ట్కి వెళ్ళే రోడ్ అండి. అలాగే బెనెలం బీచ్ కూడా ఇలానే వెళ్ళొచ్చు, ట్రినిటీ బీచ్ కూడా ఇలానే వెళ్ళొచ్చు అనమాట. ట్రినిటీ బీచ్ కూడా చాలా బాగుందండి. మా దగ్గర నుంచి ఇట్స్ అ వాకబుల్ డిస్టెన్స్. బట్ అక్కడ ఏంటంటే కూర్చోడానికి దెర్ ఇస్ ఓన్లీ 1 shack అవైలబుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ నో షాక్స్ అనమాట. బెనెలం బీచ్ అయితే చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము మోస్ట్లీ బెనెలం బీచ్కే వెళ్ళి అక్కడే కూర్చుని వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. బట్ సీ ద రోడ్స్ అండి. ఇన్ ద మార్నింగ్ 11:15 అయింది. మొత్తం ఎండ దూల తీరిపోతుంది, కానీ చాలా చాలా బాగున్నాయి. సంధ్య, we did not try coconut, సంధ్య. Before we exit Goa, we should try coconuts. Definitely. అలాగే చూడండి అసలు ఎంత నారో రోడ్స్, అగైన్ మొత్తం గ్రీనరీ అండి. రోడ్ మీద ఎండ అనేది కొంచెం పడుతుంటుంది, మోస్ట్లీ మనకి చెట్ల మధ్యలోంచే వెళ్తామండి. మొత్తం అన్ని ఫుల్ ఆఫ్ ట్రీస్, ఈ చెట్ల షాడోసే పడుతుంటాయి అన్ని. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ గా ఒక్కసారి పెట్రోల్ బంక్ వెళ్ళి మనం పెట్రోల్ కొట్టించుకోవాలి, బికాస్ ఇక్కడ చీప్ కదండి, మన దగ్గర నుంచి 7 రూపాయలు తక్కువ. సో ఇక్కడ కొట్టించేసుకుని ఎంత అంటే, కార్వార్ అంటే మళ్ళీ కర్ణాటక వచ్చేసినట్టే అండి. సో గోవాలోనే కొట్టించేసుకోవాలి. అరౌండ్ 60 kilometers వెళ్తే మనం కార్వార్ వెళ్ళిపోవచ్చు అండి. సో ఫస్ట్ ఇక్కడే కొట్టించేసుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. సో ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. దీని లోపలికి వెళ్ళి ఇక్కడ పెట్రోల్ ఐ థింక్ ఇట్ ఈస్ సేమ్ 96 rupees 70 paise. బట్ లెట్స్ సీ. సో ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 96.43 అండి పర్ లీటర్. మనం లాస్ట్ టైం కొట్టించినప్పుడు 96.7, ఇక్కడ 96.43 ఉంది. సో ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాం అనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత అదృష్టవంతులండి అసలు. ఎక్కడ చూసినా గ్రీనరీ 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 అండ్ టాప్ ఆఫ్ ఇట్ మొత్తం కొబ్బరి చెట్లు. అసలు నిజంగా ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్లైమేట్ కూడా నాకు తెలిసి మేము ఒక 6 nights ఉన్నాం కదా, కొంచెం అలవాటు అయిపోయినట్టు అనిపించిందండి. ఈ వేడి ఇదంతా పర్వాలేదు అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. బట్ బ్యూటిఫుల్ గా ఉంది. ఈవినింగ్ అయితే చల్లబడిపోతుందండి. ఈవినింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అండి అసలు ఎంత మంచి గాలి వస్తుందంటే, యాజ్ ఇఫ్ వి ఫీల్ లైక్ వి విల్ బి నియర్ టు ఎయిర్ కండిషన్. అంత మంచి బ్రీజ్ అన్నమాట. ఒక్కసారి సన్సెట్ కి ఒక 1/2 hour ముందు, సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా
అల్టిమేట్ ఉందండి. మేము ఉన్న 6 nights కూడా వి వెంట్ టు ది ఇనీషియల్ గా అయితే అగొండ బీచ్ కి వెళ్ళాము. తర్వాత బెనెలం బీచ్ కి వెళ్ళి షాక్స్ లో కూర్చున్నాం. అలాగే 2 కాఫీలు ఆర్డర్ పెట్టుకుని హ్యాపీగా. అక్కడ కూర్చోవాలంటే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలండి. సో చక్కగా సన్సెట్ చూసామన్నమాట. బెనాలిం బీచ్ దగ్గర సన్సెట్ అయితే చాలా బాగుందండి. వెన్ కంపేర్ టు అగోండా, బెనాలిం ఇంకా క్రిస్టల్ వైట్ శాండ్ ఉంటుంది అనమాట. సో ఇంకా లుక్ అండ్ ఫీల్ వేరేలా ఉంటుంది టోటలీ. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. మీరు కూడా తప్పకుండా సన్సెట్ టైం కి రండి అండ్ ఆ వ్యూ ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. జనరల్ గా ఇక్కడ సౌత్ గోవా వస్తే చాలా మంది ఏం చేస్తారంటే కోల్వా బీచ్ అని వెళ్ళిపోతారండి. కోల్వా ఒకటి, ఇంకోటి ఏంటంటే అది సెర్నాబాత్ నిన్న వెళ్ళాం మనం. బట్ కోల్వా బీచ్ అండి చాలా ఫేమస్. కోల్వా బీచ్ అక్కడికి వెళ్తే అందరికి ఎలా ఉంటుందంటే అది బాగా కలంగూడ వెళ్ళినట్టే ఉంటుంది. చాలా రష్ గా ఫుల్ ఆఫ్ పీపుల్. యూ డోంట్ ఫీల్ కామ్నెస్ దేర్. నిన్న మేము బెనెలం బీచ్ కే వెళ్తున్నాం కదా, నిన్న ఒక సెపరేట్ ఒక బీచ్ కి వెళ్దాం అని చెప్పి సెర్నాబాతిం బీచ్ అని ఒకటి వెళ్ళామండి. ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటే అది కూడా యాక్చువల్లీ స్ట్రెచ్ ఆఫ్ బెనెలం అన్నమాట. సో మొత్తం కంప్లీట్ వైట్ శాండ్ బీచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ అక్కడ షాక్స్ ఇవన్నీ క్లోజ్ చేశారు. ఇట్ వాజ్ నాట్ ఓపెన్. అంటే ఇంకా బెనాలిం బీచ్ లాస్ట్ మేము ఒక 2 years బ్యాక్ వచ్చినట్టున్నామండి. అప్పుడు అంత రష్ గానీ అన్ని షాప్స్ గానీ లేవన్నమాట ఆ లొకాలిటీలో. బట్ నౌ ఇఫ్ యూ సీ లైక్ అది ఏదో పెద్ద సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి అన్ని చాలా ఉన్నాయండి. ఆ స్ట్రెచ్ అంటే చాలా వైబ్రెంట్ గా అయిపోయింది అనమాట. అండ్ షాక్స్ కూడా బెనాలిం బీచ్ లో మీకు ఎక్కువ ఉన్నాయి. సో దట్ మీరు ప్లెజెంట్ గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న మేము వెళ్ళిన బీచ్ ఏంటి సిద్ధోది సెర్నాబాతిం బీచ్ దగ్గర ఫోటో షూట్స్ ఎక్కువ అవుతున్నాయండి. లిటరల్లీ చాలా మంది అక్కడ సెట్స్ కూడా వేశారు. సెట్స్ వేశారు. సో ఫ్యామిలీ షూట్స్ కానీ, బేబీ షూట్స్ కానీ, లేదంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ షూట్స్ కానీ, అంటే సన్సెట్ టైంలో ఆ టైంలో తీసుకుంటున్నారు. అలాగే బీచ్ షోర్ మీద దగ్గర లాట్ ఆఫ్ సెట్స్ పెట్టారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేము. బట్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఎక్స్ప్లోర్. ఒక 2 days బ్యాక్ ఏం చేసామంటే మార్నింగ్ బయలుదేరిపోయి సెంట్రల్ గోవా క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా అయిన పంజిమ్కి వెళ్ళిపోయామండి. అక్కడ దెర్ ఆర్ బీచెస్ లైక్ మిరామార్ బీచ్. ఆ మిరామార్ బీచ్ చూస్తే ఎలా ఉంటుందంటే ముంబై సిటీకి దగ్గరలో ఉన్న బీచ్, లేదు అంటే మన వైజాగ్ లో ఉన్న బీచ్ ఎలా ఉంటాయి అంటే బాగా సందడిగా ఎక్కడ చూసినా జనాలు అలా ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందంటే మనకి పీస్ఫుల్ గా ఉండాలి అనే ఇది రాదండి మనకి. ఎక్కడ చూసినా జనసంచారమే ఉంటుంది. సో వెండర్స్ కూడా అండి, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వీళ్ళు వెనక తిరుగుతూ ఉంటారు అన్నమాట. ప్లెజెంట్ గా ఉండదు. సో అందుకని మేము ఈ ట్రిప్ లో బేసిక్ గా సౌత్ గోవా ప్రిఫర్ చేసాము. సో దట్ విల్ హ్యావ్ సమ్ హ్యాపీ పీస్ఫుల్ టైమ్. ప్రిస్టీన్ బీచెస్ దగ్గర కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని. ద సేమ్ ఫీల్ యూ డోంట్ గెట్ ఇన్ నార్త్ గోవా యాజ్ వెల్ అండి. ప్రాబ్లీ ఆరంబోల్ కానీ, అంజునా ఇలాంటి బీచెస్కి వెళ్తే ఉండొచ్చేమో కానీ, బట్ మెయిన్ బీచెస్ కానీ పార్టీ వైబ్స్ ఉన్న బీచెస్ లైక్ బాగా కానీ కలంగుట్లో ఆ ఫీల్ రాదు. సో దిస్ టైమ్ వీ స్కిప్డ్ ఇట్. బట్ మీరు సెంట్రల్ గోవా రావాలండి, ఎందుకంటే అక్కడ ఫౌంటైన్ హౌస్ అని ఒక ఏరియా ఉంటుంది అనమాట. మీరు మా వీడియో ఉంది, ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది. దట్స్ వన్ ఆఫ్ ద హెరిటేజ్ సైట్స్ అండి. ఆ ఏరియా మొత్తం కూడా ఒక హెరిటేజ్ సైట్ అన్నమాట. సో అదైతే తప్పకుండా విజిట్ చేయాలి. బికాస్ ఆ లుక్, ఫ్రెంచ్ హౌసెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీ బిల్డింగ్ ఇస్ అ డిఫరెంట్ వైబ్ అండి. ఒక్కొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ అండ్ కలర్స్ ఆర్ డిఫరెంట్. చాలా చాలా బాగుంటుందండి, అమేజింగ్ గా ఉంటుంది. సంజయ్ చెప్పినట్టు ఆ వీడియో కూడా మేము క్లియర్ గా తీసాము. మీరు ఐకార్డ్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ వెళ్తే ఆ సిరీస్ లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫౌంటైన్ హౌస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ హౌస్ హాపింగ్ ఇవన్నీ చూడడం, కలర్స్ హౌసెస్ చూడడం కన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ ది కెఫే హాపింగ్ అండి. చాలా మంది ట్రావెలర్స్ అక్కడికి ఏం చేస్తారంటే కెఫే హాపింగ్ చేయడానికి వెళ్తారు. బికాస్ యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ కెఫేస్. సమ్ కెఫేస్ ఆఫర్స్ బ్యూటిఫుల్ కేక్స్, పేస్ట్రీస్ కానీ ఇవన్నీ, కొన్ని మంచి కాఫీస్ ఆఫర్ చేస్తాయి. సో కొన్ని ప్లేసెస్లో యూ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ లైక్ లంచ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో సీ ఫుడ్ ఇలా ఉంటుంది. సో మేము ఎక్స్ప్లోర్ చేసినవి 2 కెఫేస్ ఎక్స్ప్లోర్ చేసాము. ఒకటి ఏంటంటే ఓల్డెస్ట్ కెఫే, 1930లో అది కన్స్ట్రక్ట్ చేసిన కెఫే అనమాట. దాన్ని వాళ్ళ తరాలు
గడిచిన కొద్దీ వాళ్ళ లెగసీని లెగసీని మెయింటైన్ చేస్తున్నారు. సో దాట్ ప్లేస్ ఇస్ కాల్డ్ 31 డి జనైరో అనమాట. అంటే 31st డిసెంబర్ ఏమంటారు సార్, 31st జనవరి అని ఏదో ఉంటుందండి, 31 డి జనైరో అని. సో అది మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళి కూడా we ordered a 400 rupees a small cake which is kunafa cake. Kunafa cheese cake. It was like melting అండి. లోపల పెట్టిన వెంటనే మెల్ట్ అయిపోతుంది, అంత అమేజింగ్ ఉంది. ఇట్ ఈస్ కాస్ట్లీ బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. తప్పకుండా అక్కడికి వెళ్ళండి. 31 డి జనైరో క్యాఫెటేరియా ఏదో ఉంటుంది, క్యాఫెటేరియా 31 డి జనైరో అని. ఆ వీడియో కూడా ఉందండి, ఆ వీడియో కూడా ఉందండి, కంపల్సరీగా వెళ్ళి చూడండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ వి వెంట్ టు వన్ మోర్ స్పాట్ కాల్డ్ as గోల్డ్ స్పాట్ క్యాంటీన్ ఏదో ఉందండి. వాళ్ళకి 2 ఉన్నాయి అనమాట. కెఫే ఒకటి ఉంది, క్యాంటీన్ ఒకటి ఉంది. కెఫేలో మీకు కొంచెం కాంటినెంటల్ ఆప్షన్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట. వెరాజ్ ఈ క్యాంటీన్ లో మీకు ఆథెంటిక్ గోవన్ థాలీ టేస్ట్ చేయొచ్చు అనమాట. ఆంధ్ర ఫుడ్ తో కంపేర్ చేసుకుంటే అంత స్పైస్ ఉన్నట్టు ఆ థాలీ పెద్ద ఎగ్జైటింగ్ ఏమీ అనిపించదండి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ థాలీ, బట్ people say కదా, be like a German when you are in, sorry, be like a Roman when you are in Romani. అలాగే be like a Goan when you are in Goa. సో అలా మేము గోవన్ థాలీని టేస్ట్ చేసామండి. చాలా బాగుంది, అంటే నాకైతే నచ్చింది. అంటే మనం వీళ్ళ పర్స్పెక్టివ్ లో ఆలోచించి ఒక ఆథెంటిక్ డిష్ తింటున్నట్టు తింటే కనుక వీ కెన్ లిటరల్లీ ఎంజాయ్. బట్ ఆంధ్ర మీల్స్ ఉన్న ఫ్లేవర్, ఆంధ్ర థాలీకి ఉన్న ఫ్లేవర్ అయితే ఉండదండి. అంటే నా ఉద్దేశంలో ఆంధ్ర థాలీకి 10 out of 10 అంటే గోవన్ థాలీకి నేను 4 out of 10 ఇస్తానండి. నాకు పెద్ద నచ్చలేదు, బట్ సంధ్యకి నచ్చింది. బట్ యూ హ్యావ్ టు ట్రై అండి. ఆ గోల్డ్ స్పాట్ ప్లేస్ కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వీడియోలో కంప్లీట్ గా చెప్తాము. ఎవరైనా వస్తే మాత్రం అవి ట్రై చేయండి. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ఫౌంటైన్ హౌస్ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ఎక్కడ కూడా మీకు పార్కింగ్ చేయడానికి ఆప్షనే ఉండదండి. సో మేము యాక్చువల్లీ పార్క్ చేసిన ప్లేస్ ఏంటంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటారు. మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా అది వస్తుందండి. అక్కడ యాంపుల్ ఆఫ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉందన్నమాట. మీరు అక్కడ పార్క్ చేసేస్తే కనుక జస్ట్ ఒక 10 to 15 minutes వాక్ చేస్తే మీరు ప్రాపర్ ఫౌంటైన్ హౌస్ ఏరియాకి వచ్చేస్తారనమాట. అక్కడి నుంచే మీరు కొంచెం నడిస్తే క్రూజ్ షిప్స్ అవన్నీ, క్యాసినోస్ రిలేటెడ్ అన్ని కనిపిస్తాయి. అలాగే ప్రాపర్ గా హెరిటేజ్ సైట్ అయిన ఫౌంటైన్ హౌస్ ఏరియా, ఇప్పుడు మేము వెళ్ళిన కెఫేస్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు ఆగి ఎక్కడైనా సరదాగా టేస్ట్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయాలి, మంచిగా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ అంటే కనుక మీరు కంపల్సరీగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ లో కార్ పార్క్ చేసుకుని ప్లెజెంట్ గా ఎంజాయ్ చేయండి. కొంచెం ఎండగా ఉంటుందండి, ఉంటుంది, బట్ అలవాటు అయిపోతుంది. మేము ఒక 6 days ఉన్నాం కదా ఇక్కడ. మాకు కంప్లీట్ గా ఫ్యాక్చువల్ గా చెప్పాలి అంటే అలవాటు అయిపోయింది మాకు. బికాస్ వీ డింట్ ఫీల్, అంటే చెమట్లు ఇలా కారిపోతూ ఉంటాయి, బట్ దాంట్లో కలిసిపోయినట్టే. సో వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్ అండి, వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్. టుడే కొంచెం సాడ్ గా ఉంది, మళ్ళీ ఈ సముద్రం చూడాలంటే మళ్ళీ 600 kilometers డ్రైవ్ చేసుకోవాలి. బట్ ఒక గుడ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ఇండియా, సో వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ కమ్ బ్యాక్. సో యా అండి, ప్రస్తుతం అయితే NH 66 మీద ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఇంకొక 25 kilometers అలా వెళ్తే మనకి కార్వార్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ ఇన్ కర్ణాటక. బట్ కొంచెం దూరంలోనే మనం వీ కెన్ రీచ్ ది బార్డర్ ఆఫ్ గోవా అండ్ కర్ణాటక. అందుకని చెప్పేసి ముందు పెట్రోల్ కొట్టించేసారు. సో పెట్రోల్ చాలా తక్కువ అండి ఇక్కడ, వెన్ కంపేర్ టు కర్ణాటక. 7 rupees డిఫరెన్స్ ఉంది, 7 rupees డిఫరెన్స్ ఉంది. ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే మీకు మేజర్ గా 10+ rupees డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. మన హైదరాబాద్ లో 108 rupees, ఆంధ్రాలో 110 అనుకుంటా. ఐ థింక్ 12 rupees డిఫరెన్స్ వస్తుంది తెలంగాణ ఆంధ్రతో మీరు కంపేర్ చేసుకుంటే. తెలంగాణ 10 rupees, ఆంధ్ర అయితే 12 rupees అలా వస్తుంది. బట్ గుడ్ అండి, మంచి ఎక్స్పీరియన్సెస్ ని, మెమరీస్ ని పెట్టుకుని వెళ్తున్నాం. మేము 2 years బ్యాక్ కూడా ఒకసారి గోవా వచ్చామన్నమాట. అప్పుడు ఉన్న స్పాట్స్ కాకుండా ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పాట్స్ ని, బీచెస్ ని కవర్ చేసాము. అండ్ అలాగే నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకొన్ని డిఫరెంట్ బీచెస్ ని, నెక్స్ట్ టైం వీఆర్ ప్లానింగ్ టు నార్త్ గోవా అనమాట. ఎప్పుడో ఇంకా తెలీదు, ఉంటే కనుక వీడియోస్ లో మీకు డెఫినెట్ గా తెలుస్తుంది. కానీ బట్ నెక్స్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ నార్త్ గోవా యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ మా మూడ్ ఎలా మారుతుందో, ఎలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాం. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సౌత్ గోవా అండి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ పార్టీ ఫ్రీక్, సో అంత గోలా గందరగోళం నేను భరించలేను. సో నేను హ్యాపీగా పీస్ఫుల్ గా, నాకు ఫ్యామిలీ టైం చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి సౌత్ గోవా నాకు ఇష్టము. బట్ వీల్ హ్యావ్ టు సీ నార్త్ యాజ్ వెల్ కదండి. ఆ కైండ్ ఆఫ్
షోర్ చూడాలి. లాంగ్ స్ట్రెచ్ అండి, 2-3 గంటలు జర్నీ పట్టేంత స్ట్రెచ్ అన్నమాట. ఎన్ని బీచెస్ ఉంటాయో అసలు మన ఇష్టం అన్నమాట. మనకు నచ్చిన చోట ఆగడము, అలా ఎక్కడ స్టే చేయాలనిపిస్తే అక్కడ స్టే చేయొచ్చు అనమాట. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఇది కంప్లీట్లీ ఆఫ్ సీజన్ అండి. సీజన్ టైంలో మీకు ఎక్కడ ఏ మారుమూలన్న బీచ్ కూడా ఖాళీగా ఉండదండి, అంత నిండిపోతుంది. సో ఇది ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం మేము ఇంకా పీస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయగలిగాం గోవాని. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, వెన్ ఎవర్ యూ ప్రిఫర్ బుకింగ్ ఏ హోటల్, ఆబ్వియస్గా ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు బుక్ యువర్ రూమ్ నియర్ టు బీచ్ అండి. అంటే మనం గోవా వెళ్ళేది బేసికల్ గా పర్పస్ ఈజ్ టు ఎంజాయ్ ది బీచ్ లైఫ్, రైట్? సో హ్యాపీగా బీచ్ దగ్గర మనకి 500 రూపీస్ 1000 రూపీస్ ఎక్కువ అవుతుంది. కొంచెం మీరు వేరే లొకేషన్లో తీసుకోవడానికి దీనికి 500-1000 రూపీస్ ఎక్కువ అవుతుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ అండి. మేము అగోండాలో ఉన్నప్పుడైతే ఇట్ ఈస్ జస్ట్ 2 minutes వాక్ ఫర్ అస్. ఓకే, ఇక్కడ నుంచి మేము వెహికల్ తీసుకుని వెళ్ళాము. ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర అండి, వాక్ చేయొచ్చు. బట్ వీ థాట్ పార్కింగ్ ఉంది కదా, అగోండా దగ్గర మాకు పార్కింగ్ లేదు, వీ హ్యావ్ టు వాక్ అని చెప్పేసి వాక్ చేసాము. ఇక్కడైతే మాకు కార్ తీసుకుని పార్క్ చేయొచ్చు అక్కడ. సో వీ డిడ్ దాట్ అన్నమాట. సో అదొక పాయింట్. ఆబ్వియస్లీ దగ్గర ఉంటేనే బెటర్ అండి, మనం ఫ్రీక్వెంట్ గా వెళ్ళి బీచ్ ని విజిట్ చేయడానికి ఉంటుంది. లేకపోతే ఏంటంటే రూమ్ కి ఒకసారి వెళ్ళామంటే అక్కడ రెస్ట్ తీసుకుని ఎప్పుడో ఈవినింగ్ ఒకసారి బీచ్ కి వద్దాం అన్నట్టు ఉంటుంది. సో అండ్ మేము ఉన్న అకామిడేషన్స్ కూడా దే ఆర్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ అండి, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్రైజింగ్ తోటే ఉన్నాయి. ముందర బుక్ చేసుకుంటే ఇంకా, మాది అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి కొంచెం బిట్ ఎక్కువైంది, బట్ ముందర బుక్ చేసుకుంటే కనుక చాలా మంచి ప్రైజింగ్ తోటి మీకు వస్తుంది. ఆఫ్ సీజన్ లో ఎక్కడ కూడా తక్కువ ఉండవండి. పర్టికులర్లీ బీచ్ ఫ్రంట్ అయితే అసలు మేము ఇప్పుడు జనరల్లీ ఎంక్వైరీ చేసాం, జస్ట్ డిసెంబర్ ఇప్పుడే బుకింగ్స్ అయిపోయాయంటండి. మోస్ట్లీ రష్యన్స్ ముందరే వాళ్ళు కొన్ని మంత్స్ కి బుక్ చేసేసుకుంటారంట. సో అప్పుడు ఈజీగా బీచ్ సైడ్ మీకు చిన్న శాఖ కూడా ఒక 5000 ప్లస్ ఉన్నా కూడా పర్ నైట్ మీరు ఆశ్చర్యపోగలరు. బట్ నౌ 5000 పెట్టి చిన్న ఎక్కడన్నా వస్తాయి అంతే తప్ప మీకు బీచ్ సైడ్ అసలు ఆప్షన్ ఉండదండి. దొరకను కూడా దొరకవు అనమాట ముందర బుక్ చేసుకోకపోతే. సో అట్లా మీకు కష్టం అవ్వచ్చు. సో ప్లాన్ యూర్ ట్రిప్ ముందర సీజన్ బట్టి దాన్ని బట్టి చూసుకుని ప్లాన్ చేసుకోండి, సో దాట్ అన్ని స్మూత్ గా వెళ్ళిపోతే మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. సో అదండి, వీఆర్ కరెంట్లీ ఆన్ NH66. ఇంకా ముందు ఎటు వెళ్తాము ఏంటనేది మీకు కంప్లీట్ గా చూపిస్తాము. సో లెట్స్ గో. వెతికి ఇంకా గోవా ఎండ్ అవుతుంది అనగానే మనకి ఇక్కడ దొరికాయండి కొబ్బరి బొండం. సో సంధ్య ఇస్ డ్రింకింగ్. మామూలుగానే ఉన్నాయి కోకోనట్ కొబ్బరి చూడండి ఎలా ఉందో అసలు. తిక్కండి, వాడిని నీళ్ళ బొండం కొట్టేయమంటే నీళ్ళ బొండం లేదు, తిక్కు మళ్ళీ ఉన్న బొండమే ఉంది అన్నట్టు. చూడండి ఎంత తిక్గా ఉందో లిటరల్లీ, బట్ పెద్దవే. నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గోవా. సో ఫైనల్ గా వెల్కమ్ టు క్యానకోనా అండి. ఐ థింక్ దిస్ ఆర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండి. కార్వార్ వచ్చేసి 28 కిలోమీటర్స్, మ్యాంగ్లూర్ 299. ఆహా, ఒక కొబ్బరి బొండం మొత్తం నిండిపోయిందండి పొట్ట. ఎంత గ్రీనరీ ఉందండి అసలు, బాబా అమేజింగ్. ఇక్కడ వరకు అయితే రోడ్స్ నో ప్రాబ్లం అండి, హ్యాపీగా ఉంది, మంచి స్ట్రెచ్. లిటరలీ వీఆర్ ఎంజాయింగ్ అవర్ రోడ్ జర్నీ. సో ఫైనలీ గోవా బార్డర్ దాటి కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయామండి. బార్డర్ చెక్ పోస్టులు మాత్రం ఇక్కడ మెయిన్గా ఇరిటేటింగ్ అండి అది. ఎందుకంటే గోవా చెక్ పోస్ట్, గోవా బార్డర్ దగ్గర అడిగారు ఏమైనా క్యారీ చేస్తున్నారు అన్నారు, లేదండి అన్నాం. డిసైడ్ ఓకే. కర్ణాటక బార్డర్ వచ్చిన తర్వాత డిక్కీ ఓపెన్ చేయమన్నాడు, అడిగాడు ఉన్నాయా ఏమన్నా లిక్కర్ బాటిల్స్ అంటే లేవండి, ఏం లేవని చెప్పాను. లేదని మొత్తం ఓపెన్ చేయమన్నాడు. మొత్తం లగేజ్ అంతా తీసి కింద పెట్టేస్తారు, పెట్టేసి అన్ని ఓపెన్ చేస్తారు. చెక్ చేస్తే వాళ్ళు దే డి నాట్ ఫైండ్ ఎనీథింగ్. దే సైడ్ ఓకే, వెళ్ళిపోయారు. కర్ణాటక బార్డర్ ఫస్ట్ చెక్ పోస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక 100 meters లో ఇంకొక చెక్ పోస్ట్ ఉందండి వాళ్ళది. వాడు మళ్ళీ డిక్కీ ఓపెన్ చేయమన్నాడు, అన్ని తీసాడు, అన్ని చూసాడు. హీ ఆస్ మీ కార్ మీదేనా, వేరే వాళ్ళ కార్ నేను నడుపుతానండి, నాదే కారు. ఆర్సీ మీద, ఆర్సీ ఓనర్ మీద నేనే. ఓకే, మా ముందు కార్లు 2-3 కార్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే చేతిలో 500 అలా పట్టుకుని వెళ్ళి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒకటి చేసి దే విల్ టేక్ సమ్ మనీ అండి.
మనం మనం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ఇంకేం చేయలేరు వాళ్ళు, వదిలేస్తారు. కానీ దే ట్రై టు ఫైండ్ అవుట్ సమ్ ఆర్ ద అదర్ లూప్ అన్నమాట. సో ఎనీవేస్, అనవసరంగా ఇక్కడ ఒక 5-10 నిమిషాలు టైం వేస్ట్. మొత్తం లగేజ్ అంతా ఓపెన్ చేసి అంతా సర్దుతారు. సిద్ధుకి ఇది ఇష్టం అండి. యాక్చువల్లీ ఏంటంటే అన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఆర్సీ అడగగానే ఆర్సీ గట్టి తీసుకుంటారు, లైసెన్స్ ఎదగానే ఇదిగో లైసెన్స్, పొల్యూషన్ అనగానే పొల్యూషన్ అన్ని చూపించి ఏమీ లేదని క్లీన్ చిట్ తీసుకుని గర్వంగా కార్ ఎక్కడం. ఓకేనా సార్, ఇంకేమైనా కావాలా మీకు? నథింగ్. సో అలాగా ఎనీవేస్ కొంచెం ఇరిటేటింగ్ చేస్తారండి. సో దాట్స్ ది ఓన్లీ థింగ్. ఎనీవేస్ దాటిపోయాము, ప్రస్తుతం దాండేబాగ్ దగ్గర ఉన్నాము. అంటే ఐ మీన్ దిస్ ఇస్ నథింగ్ బట్ NH66 అగైన్. మొత్తం హైవే అండి, హ్యాపీగా చాలా బాగుంది ఇప్పటివరకు అయితే. వీ డ్రోవ్ అరౌండ్ 60 కిలోమీటర్స్ అనమాట. బయలుదేరి ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. చిన్న రోడ్స్ అండి, అందుకని యూ కాంట్ గో ఫాస్ట్, యూ విల్ హ్యావ్ టు బీ స్లో ఆల్వేస్. ఇప్పటి నుంచి ఎనీవేస్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ హైవే. సో ఇప్పటివరకు అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో లెట్స్ సీ హౌ ది రోడ్ ఈస్ నెక్స్ట్. లెట్స్ గో. సో ఫైనలీ కార్వార్ రీచ్ అయిపోయామండి. కార్వార్ రీచ్ అయ్యి చూడండి ముందు కనిపించే టనల్స్ ఎంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారో. కొండని మొత్తం కట్ చేసి కొండ లోపల నుంచి టనల్స్ చేశారనమాట. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే లైట్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, పైన ఉన్న కొండని కూడా ఒక బ్యూటిఫుల్ ఆథెంటిక్ ఫీల్ ఉండాలని చెప్పేసి ఎలా పెట్టారు చూడండి. 2 టనల్స్ వస్తాయండి ఇలా. ఇది దాటి మనం బయటికి వెళ్ళిన వెంటనే ఇంకొకటి కనిపిస్తుంది. పైన కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా సో ఫస్ట్ టనల్ నుంచి వి కేమ్ అవుట్ అండ్ మనకి ముందు కనిపించేది సెకండ్ది. చాలా చాలా బాగుందండి. ఎంత కష్టపడి ఉంటారో ఇదంతా చేయడానికి కదా. మైనింగ్ చాలా కష్టం. ఆ పైన కొండని చూడండి, అసలు ప్యాటర్న్ ఉండేలాగా సెట్ చేశారండి. ఏదో కేవ్ లోకి వెళ్ళిన ఫీల్ ఉంటుంది. ఒక నేచురల్ కేవ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంచారు దాన్ని. మొత్తం యూనో పెయింట్ చేసి అలా చేయకుండా బ్యూటిఫుల్ గా ఉందండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కోస్టల్ టౌన్స్ ఇన్ కర్ణాటక అండి. చాలా చాలా ఫేమస్. ఇక్కడ నుంచే కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బీచెస్ ఇన్ కార్వార్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవరికైనా డాల్ఫిన్ సైటింగ్ అవన్నీ చేయాలంటే కూడా ఇక్కడ బోట్స్ లో తీసుకెళ్లి డాల్ఫిన్ సైట్ చేయిస్తారనమాట. అది కూడా ఫేమస్ యాక్టివిటీ ఇన్ కార్వార్. ఎవరైనా కార్వార్ వస్తే ట్రై చేయొచ్చు. ముందు కనిపించేవి మొత్తం షిప్స్ కనిపిస్తున్నాయి అండి, అదే అండి నేవల్ పోర్ట్ అనమాట. అండ్ కార్వార్ లోనే మనకి నేవల్ బేస్ కూడా ఉంది. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, నేవల్ బేస్ కార్వార్ అని. INHS పతాంజలి, INS కాదంబా. వావ్, ఈ షిప్స్ అన్ని ఇక్కడే ఉంటాయండి. INHS పతాంజలి, ఇంకోటి ఏంటి కాదంబా. బ్యూటిఫుల్ గా ఉంది. మీకు అక్కడ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా నేవల్ క్వార్టర్స్ అండి. ఈ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా చాలా హ్యూజ్ బేస్ అండి. ఇక్కడ నేవల్ బేస్, ఇండియన్ నేవీది. చాలా బాగుంది. ఇక్కడ కొన్ని రోడ్స్ మాత్రం కొంచెం ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఐ మీన్ చిన్న చిన్న రిపేర్స్ అన్ని చేస్తున్నారు అనమాట. దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ అబ్స్ట్రక్షన్ ఫర్ అస్, బట్ కరెంట్ కండిషన్ ఎలా ఉందని చెప్తున్నాను నేను. మనం ఇంకా స్టిల్ NH66 మీదే ఉన్నాము. ఐ థింక్ కార్వార్ నుంచి గోవా బార్డర్ జస్ట్ 2 kilometers 2.5 kilometers కదా. ఇక్కడ ఎవడు పెట్రోల్ కొట్టించుకోవడం అనుకుంటున్నాను. ఇక్కడ పెట్రోల్ బంక్ కానీ లాస్ ఉంటాయేమో, ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers వెళ్తే బార్డర్ దాటితే ఒక 1 kilometer లో మనకి పెట్రోల్ బంక్ ఉందండి. హాయిగా అక్కడ కొట్టించుకుని వచ్చేయచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంది చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్స్ అని. డిఫరెంట్ వైబ్ అండి ఇదంతా. లైక్ చాలా మంది వస్తారండి ఇక్కడికి డాల్ఫిన్ సైటింగ్ చేయడానికి. యూనో గోవా వరకు వెళ్ళాలని లేదు, దే విల్ స్టే హియర్ ఇన్ కార్వార్. ఇక్కడే కూడా కొన్ని బీచెస్ ఉన్నాయి, అవి చూసేసి వస్తారు అనమాట.
ఇందాక సిద్ధు చెప్పారు కదండి, ఐఎన్ఎస్ కదంబ, ఐఎన్హెచ్ఎస్ పతాంజలి అని చెప్పేసి నేవల్ బేస్ దగ్గర ఉన్నవి. అవేంటంటే అండి, కదంబ అన్నది ఒక నేవల్ షిప్ అండి. అది ఇండియన్ స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఈ కార్వార్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఏదైనా నేవల్ ఆపరేషన్స్కి అది వాడతారంట. అండ్ పతాంజలి అంటే ఐఎన్హెచ్ఎస్ అంటే ఇట్స్ లైక్ హాస్పిటల్ అండి. ఇక్కడ ఉన్న నేవల్ ఆఫీసర్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా మెడికల్ ఎయిడ్ కావాలన్నా, మెడికల్ నీడ్స్ కావాలన్నా ట్రీట్ చేసే హాస్పిటల్ని ఐఎన్హెచ్ఎస్ అంటారనమాట. ఇలాంటి నేవల్ బేసిస్లో ఇలాంటి హాస్పిటల్స్ ఉంటాయండి. జనరల్గా అలాంటివి ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షిప్స్లో ఉంటాయంట హాస్పిటల్స్. సో దట్ ఎవరికన్నా నెసెసిటీ ఉంటే కనుక ఆ షిప్ కూడా మెయిన్ వార్ షిప్స్ ఉంటాయి కదా, వాటితో పాటు వెళ్ళడానికి రెడీగా ఉంటాయంట. ఆర్ ఎల్స్ దే విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్స్. షోర్ లైన్ లోనే, అదే బేస్ దగ్గరే బిల్డింగ్ రూపంలో అన్నీ ఉంటాయంట. సో ఇక్కడ కార్వార్లో ఉన్న హాస్పిటల్ ని పతాంజలి అంటారండి. మనకి ట్రెడిషనల్ కూడా పతాంజలి అంటే ఇట్స్ లైక్ రిలేటెడ్ టు మెడిసిన్ కదా. సో ఇండియన్ ఈ నేవల్ వాటికి సంబంధించిన పేర్లు అవన్నీ కూడా భలే ఉంటాయండి. ఐఎన్ఎస్ విక్రాంత్ అని, విక్రమాదిత్య అని, కదంబ. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఇక్కడ స్టేషన్ అయ్యిందని చదివానండి. క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలియదండి. ఇక్కడ ఐఎన్ఎస్ కదంబ అయితే ఇట్ ఇస్ స్టేషన్ హియర్. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ నేవీ అన్నమాట, ఇండియన్ నేవీ. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి అది. సో NH66 నుంచి మనం హుబ్లీ రోడ్ కి రావాలండి. మధ్యలో ఒక డైవర్షన్ వస్తుంది. ఈ డైవర్షన్ వచ్చేసి NH52 అనమాట. దీంట్లోకి వస్తే ఇక్కడ నుంచి మనకి హుబ్లీ వచ్చేసి అరౌండ్ 135 కిలోమీటర్స్. ఈ రోడ్ ఏంటంటే కంప్లీట్ సింగిల్ రోడ్ అండి. NH66 లో ఉన్నట్టు మనకి డబుల్ రోడ్ ఉండదు. ఇది సింగిల్ రోడ్ అనమాట. అండ్ కొంచెం గతుకులు అలా ఉంది, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఓకే. నాట్ డీప్ పాట్ హోల్స్ ఇలా ఏం లేదు, కానీ పర్వాలేదండి. సో దిస్ ఇస్ ద కరెంట్ రోడ్ కండిషన్. సో ఇక్కడ కనిపించే రూట్ అంతా కూడా NH52 అండి. అండ్ ఇదంతా కూడా అంకోలా ఘాట్ అనమాట. కంప్లీట్ గా ఘాట్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇంకొక 110 కిలోమీటర్స్ లో మనకి హుబ్లీ. అండ్ బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ క్రాస్ అయిపోయాము. ఒక 1 కిలోమీటర్ బ్యాక్ రైట్ కట్ ఒకటి వస్తుంది. అక్కడి నుంచే చాలా చాలా నియర్ బై అండి. ఇక్కడ నుంచి గోకర్ణ ఒకటి, విభూతి వాటర్ ఫాల్స్, అలాగే యానా కేవ్స్, ఇవన్నీ కూడా చాలా దగ్గర అనమాట. ఇది చాలా థిక్ జంగిల్ అండి. అంకోలా ఘాట్ అంటారు సెక్షన్ మొత్తం. ప్రాబ్లీ ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుందేమో, ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ కంప్లీట్ ఘాట్ సెక్షన్. కరెక్ట్ గా ఘాట్ సెక్షన్ అంతా దాటి ఎల్లాపూర్ అనే ప్లేస్కి వచ్చామండి. ఎల్లాపూర్ దగ్గర అయోధ్య రెస్టారెంట్ అని కొత్తగా పెట్టారు అనుకుంటా. చాలా చాలా బాగుంది. మంచి కర్ణాటక ఆథెంటిక్ మీల్స్ చేసాము. మీల్స్ చేసేసి ఇక్కడ నుంచి సిర్సి రోడ్ లో బెంగళూరుకి బయలుదేరాం అనమాట. అరౌండ్ 423 కిలోమీటర్స్ చూపిస్తుంది. నన్ను ఒక నిమిషం, 423 కిలోమీటర్స్ చూపిస్తుంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 7 hours 45 or 8 hours పడుతుందేమో. ఈ రోడ్ మాత్రం చాలా నారో రోడ్ అంటే చూపిస్తాను. చాలా నారోగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే హుబ్లీ నుంచి వచ్చేసాము, బట్ ఈసారి వీ థాట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద సిర్సి రోడ్ యాజ్ వెల్. ఇది మళ్ళీ చాలా, ఇదేదో మంచి చిన్న చిన్న విలేజ్ వస్తున్నాయి, ఫారెస్ట్ లాగే ఉంది. ఇక్కడ నుంచి తీసుకెళ్తుంది అనమాట. బట్ ఐ మీన్ దిస్ ఇస్ ద షార్టెస్ట్ రూట్. మనం వెళ్ళాలి అంటే ఎల్లాపూర్ నుంచి అది ఇంకొక 1/2 hour 45 minutes మాక్సిమం చూపిస్తుంది ఎక్కువ. బట్ ఇది షార్టెస్ట్ రూట్ అని చెప్పింది గూగుల్. సో దాన్ని బట్టి మేము ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి బయలుదేరాం అనమాట. బట్ ఈ రూట్ అయితే చాలా బాగుందండి. వెదర్ కూడా అనుకోకుండా ఎండ తగ్గిపోయి అలా క్లౌడీగా అయింది అనమాట. సో ఇది ఒక డెన్స్ ఫారెస్ట్ లో వెళ్తున్న ఫీల్ అయితే ఉంది. ఒకసారి లొకేట్ చూపిస్తాం. థిక్ ఫారెస్ట్ అండి. అసలు ఎలా ఉంది చూడండి పక్కన లొకేషన్. ఫారెస్ట్ మధ్యలో చిన్న లేక్. అసలు అమేజింగ్ గా ఉందండి చూడడానికి. చూడండి అసలు ఎంత థిక్ ఫారెస్ట్. అసలు ఇదే ఫారెస్ట్ రోడ్ లో ఎంతసేపు వెళ్ళాలో తెలియదు, కానీ చాలా థిక్ ఫారెస్ట్ అండి. చాలా ఐసోలేటెడ్ గా ఉంది మొత్తం. ఈ రూట్ అంతా అయిపోయిన తర్వాత హౌ సేఫ్ ఇట్ ఈస్ అనేది చెప్తాను. బట్ లుక్
లుక్ మాత్రం చాలా చాలా బాగుంది, ఫీల్ బాగుంది. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. రోడ్లు మాత్రం మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో క్లియర్గా, ఇలానే ఉన్నాయి. గతుకులుగా ఉంటుంది, మరి డీప్ గతుకులు కాదు, కానీ ఇట్ ఈస్ మేనేజబుల్ అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎల్లాపూర్ నుంచి సిర్సి వైపు వెళ్తే ఇలా వస్తుంది. లేదు అంటే మీరు నార్మల్ హైవే నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఎల్లాపూర్ నుంచి హుబ్లీ రోడ్ ఉంటుందండి. ఆ హుబ్లీ రోడ్ డైరెక్ట్గా ఎక్కేస్తే ఇట్స్ అ బిగ్ హైవే. మేము ఇది చూస్ చేసుకున్నాం ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ హుబ్లీ రోడ్ నుంచి వచ్చాము. ఈసారి వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ హౌ దిస్ రోడ్ విల్ బి. సో అందుకని దీంట్లోకి వచ్చాము అన్నమాట. సిర్సి రోడ్లోకి వచ్చిన తర్వాత అండి, ఇది స్టేట్ హైవే నెంబర్ 6 అనమాట. ఫస్ట్ మనం గోవాలో బయలుదేరినప్పుడు NH 66, తర్వాత NH 52లోకి వస్తాము. అండ్ ఈ రోడ్లో కనెక్ట్ అవ్వాలంటే స్టేట్ హైవే 6. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మునుగోడ్ అని ఒక ప్లేస్ వస్తుందండి. అది దాటిన తర్వాత అండి ఒక 20 కిలోమీటర్ స్ట్రెచ్, ది వర్స్ట్ స్ట్రెచ్ అండి. రోడ్ వేస్తున్నారండి, ఇంకా రోడ్లు వేస్తున్నారు, మొత్తం కంకర వేసి పెట్టేశారు అనమాట. కంకర్ నుంచి ఎలా అంటే కార్లని సత్రోలు అయిపోతాయండి. అలా ఉంది ప్రస్తుతము. మధ్యలో మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ అలా బాగుంటుంది, మళ్ళీ దరిద్రం. సో అలా ఉంది రోడ్డు. దీంతో కంపేర్ చేస్తే అంటే హుబ్లీ రోడ్ అంతా మీకు హైవే అండి. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం సీనిక్ వ్యూ ఉంటుంది స్టార్టింగ్ అంతా కూడా. కరెక్ట్ గా మునుగోడు వచ్చిన తర్వాత మాత్రం కొంచెం సత్రోలు ఒక 20 కిలోమీటర్స్ యూల్ హ్యావ్ టు మేనేజ్. తర్వాత మళ్ళీ ప్రస్తుతం అయితే బాగానే ఉంది, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. బట్ అదండి, డిపెండ్స్ ఆన్ విచ్ వన్ యూ వాంట్ టేక్. మీ ప్రిఫరెన్స్ ఏంటి? మీకు సీనిక్ వ్యూ కావాలి అంటే ఈ రోడ్లోకి రావాలి, సీనిక్ వ్యూ అవసరం లేదు నేను హైవేలో వెళ్ళిపోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు ప్రిఫర్ ది హుబ్లీ రోడ్. మళ్ళీ మనం హుబ్లీ రోడ్ నుంచి వచ్చినా సరే మళ్ళీ హైవేకి ఇదే కలుపుతుంది ఇక్కడికి. అంటే హుబ్లీ అంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినట్టు అవుతుందండి, మనం టువర్డ్స్ బెంగళూరు వెళ్ళినట్టు కాదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ టచ్ వెళ్తాం అనమాట. బట్ మున్గోడ్ నుంచి అక్కడి నుంచి చాలా రూట్స్ ఉన్నాయండి, మీకు చూస్ చేసుకోవచ్చు. మేమైతే బెంగళూరుకి మ్యాప్ పెట్టుకున్నాం కదా, ఇది ఒక బంకాపూర్ వైపు ఎటువైపు చూపిస్తుంది. సో అక్కడికి జాయిన్ అవ్వాలన్నమాట, అక్కడికి వెళ్ళి హైవే మీద. బట్ సిద్ధు చెప్పినట్టు ఆ 20 కిలోమీటర్స్ మాత్రం అంటే ఫస్ట్ గోవా వెళ్ళేటప్పుడు మేము ఆ రోడ్ ప్రిఫర్ చేసామండి, ఎందుకంటే వీ వాంటెడ్ టు గో బిట్ ఎర్లీ. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఉంది, వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ రూట్ యాజ్ వెల్, సో దట్ మేము ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. అండ్ మీకు కూడా చెప్పొచ్చు ఇఫ్ యూ ఆర్ ప్రిఫరింగ్ ఇన్ దిస్ రూట్ అని చెప్పేసి జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నాం అనమాట. సో అదండి, ఇంకొక 6.5 hours ఉంది మన జర్నీ. అరౌండ్ 372 కిలోమీటర్స్ మిగిలి ఉంది. సో లెట్స్ సీ. ప్రస్తుతం టైం అయితే 4:30. దీని ప్రకారం చూసుకున్నా మనం వెళ్ళేటప్పటికి 11 అవుతుంది. మనం మధ్యలో ఇంకా ఆగుతూ వెళ్తాం కాబట్టి ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైం. లెట్స్ సీ, మధ్యలో ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తా అండి. బట్ మోస్ట్లీ మనము హైవేకి అయితే వచ్చేసాము. ఈ రోడ్ కొంచెం బాగానే ఉంది, పెద్దగా ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఆ 20-25 కిలోమీటర్స్ స్ట్రెచ్ దాటిన తర్వాత మాత్రం ఈ రోడ్ వచ్చేసిందండి. ఇది తడాస్ హంగాల్ రోడ్ అంట. ఇది యాక్చువల్లీ పర్వాలేదు, మళ్ళీ పెద్ద రోడ్ లాగే ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి ఏదో డైవర్షన్ వస్తుందండి. బంకాపూర్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో వీఆర్ టేకింగ్ దాట్ రోడ్. చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్గా రెండు డివైడ్ అయిపోయింది రోడ్, చూసారా? స్ట్రైట్గా వెళ్ళాలంటే హనగల్ రోడ్, అటు వెళ్తే రైట్ వెళ్తే మనం ఇట్లా వెళ్తున్నాం, బంకాపూర్ రోడ్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా చిన్న రోడ్లోంచి మెయిన్ హైవేకి వచ్చేసామండి, విచ్ ఈస్ నేషనల్ హైవే 48. మనకి బెంగళూరు వరకు ఇదే హైవే అనమాట. ఇంకా అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్ ఉంది. మనకి 300 కిలోమీటర్స్ కూడా ఇదే హైవే ఉంటుంది. సో ఈరోజు గోవా నుంచి బయలుదేరినప్పుడు 66, తర్వాత నేషనల్ హైవే 52, తర్వాత స్టేట్ హైవే 6 అండ్ నవ్ NH 48 అండి. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే స్టేట్ హైవే 6 ఒకటి రాలేదు, అంటే బెంగళూరు నుంచి గోవా వెళ్ళేటప్పుడు అది హుబ్లీ సైడ్ వెళ్ళిపోయాం డైరెక్ట్గా. బట్ ఈరోజు మాత్రం సిర్సి రోడ్ ట్రై చేసాము. సో ఫైనల్గా బెంగళూరు రీచ్ అయిపోయామండి.
ఎప్పుడో మార్నింగ్ 10:30, 11కి ఆ టైంకి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం టైం వచ్చేసి నైట్ 11 అయిందనమాట. ఇట్ లిటరలీ టుక్ అస్ అరౌండ్ 12 hours. సిరిసిరి రోడ్ కూడా చాలా 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 బాగుందండి. యాక్చువల్లీ చాలా సీనిక్ అనమాట. మీకు సీనిక్ అక్కర్లేదు, మొత్తం అంతా కూడా హైవేలో రావాలి అంటే యూ కెన్ యాక్చువల్లీ ప్రిఫర్ ది హుబ్లీ హైవే. లేదు కొంచెం యూనో సీనిక్గా రావాలి, మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి అనుకుంటే మాత్రం యూ కెన్ యాక్చువల్లీ కమ్ ఇన్ దిస్ రూట్. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఇదేంటంటే హుబ్లీ కన్నా ఒక 1 hour మీకు టైం ఎక్కువ పట్టచ్చు బికాస్ ఆఫ్ ది రోడ్ కండిషన్. రోడ్ కండిషన్ బాగాలేదని చెప్పలేను, కానీ మధ్యలో యూ హ్యావ్ సమ్ చిన్న చిన్న రోడ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయండి, చిన్న చిన్న పాట్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో ఫైనల్గా యూనో గోవా నుంచి బెనలం బీచ్ నుంచి బయలుదేరాము అండ్ బెంగళూరు చేరాము. మొత్తం మా జర్నీ చూసి వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేస్తే మా ఫ్యామిలీకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. గోవా సిరీస్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు, బట్ ప్లాన్ చేసిన తర్వాత ఆబ్వియస్గా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు గోవా సిరీస్కి. ఇలానే మా అప్కమింగ్ వీడియోస్ కూడా రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తూ కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care. See you in the next amazing series.